అందమైన ముద్దు గుమ్మలకు స్వాగతం. నేను మీ లావణ్య, పర్ఫెక్ట్ మామ్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం మీ అందరి కోసం. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. చూస్తున్నారు కదండి, ఇలా మేము డెకరేషన్ అంటూ చేసేసుకున్నామండి. మాకు ఫాల్ సీలింగ్ ఉన్నా నేను మంచిగా పాలవెల్లి అంటూ వేసేసుకున్నాను. మీకు చూపిస్తానండి. పాలవెల్లి అంటే మంచిగా డెకరేషన్ లాగా పళ్ళు పూలు అన్నీ ఉండేలాగా ప్లాన్ చేశానండి. అండ్ అమ్మవారికి అంటూ మంచి డెకరేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ చేశాను. అండ్ మీరు చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగా నీట్గా వచ్చింది. మీకు తప్పక నచ్చుతుందండి. ఇది మా ఇంట్లో ఉండే జూమర్ అండి. చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారికి ఇలా కలర్ అంటూ జూమర్ లైట్స్ ఉన్నా కూడా చాలా సంతోషపడుతుంది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇల్లు కూడా. చూస్తున్నారు కదండి, ఇలాంటి మంచి మంచి జూమర్ లైట్స్ అంటూ మనం కూడా పండుగలకు ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మా డెకరేషన్ అంటూ మీరు తప్పక చూసేయండి ఫ్రెండ్స్. నేనంటూ ఎలా డెకరేట్ చేశానో చూసేసేయండి. చూస్తున్నారు కదండి, ఇలా స్వామివారి నామాలు శంకు చక్రాలు అంటూ పెట్టేసేసి నేను బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఎల్లో ఫ్లవర్స్తోని లోటస్తోని డెకరేట్ చేశానండి. అండ్ చూస్తున్నారు కదండి, ఇలా స్వామివారి నామాలు శంకు చక్రాలు వేసేసుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్లో థీమ్తో తీసుకున్నాను. అండ్ అమ్మవారికి ఇలా డెకరేట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, పక్కకు అట్టాప్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అమ్మవారు అంటూ రేడియం అమ్మవారు అంటూ పెట్టేసుకున్నానండి. తర్వాత చిన్న విగ్రహం అంటూ అమ్మవారికి పెట్టేసుకొని ఇలా పూజ అంటూ చేసేసుకొని అష్టోత్తరాలు చెప్పేసుకున్నాను. ధ్యానం చక్రాకారం మహత్తేజః తన్మధ్యే పరమేశ్వరీ జగన్మాతా జీవధాత్రీ నారాయణీ పరమేశ్వరీ వ్యూహతేజోమయీ బ్రహ్మానందినీ హరిసుందరీ పాశాంకుశేక్షుకోదండ పద్మమాలా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అమ్మవారికి 9 రకాలు ప్రసాదాలు అంటూ నేను చేసేసాను. అమ్మవారికి నైవేద్యం అంటూ పెట్టేసుకున్నానండి. ఈసారి వరలక్ష్మి వ్రతం అంటూ చాలా వైభవంగా జరుపుకున్నానండి. అండ్ అమ్మవారి కృపా కటాక్షాలు మీకు మాకు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, మనతో అన్ని మంచి పనులు జరగాలని, ప్రతి ఒక్కరు మనతో సంతోషంగా ఉండాలని మనం అమ్మవారికి కోరుకుందామండి. మీరు కోరుకున్న కోరికలన్నీ తప్పగా అమ్మవారు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.